సోనం వాంగ్చుక్ భార్య గీతాంజలి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన భర్త అక్రమ నిర్బంధంలో ఉన్నారని ఆరోపించిన ఆమె అత్యవసర విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సోనంను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. 21 రోజుల నిరాహార దీక్ష అనంతరం జంతర్ మంతర్ నుంచి ఢిల్లీ పోలీసులు సోనం వాంగ్చుక్ ను సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారని, ప్రస్తుతం కూడా ఆయన నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారని గీతాంజలి తెలిపింది. సఫ్దర్జంగ్ ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ పై ఆరోపణలు చేశారు సోనం భార్య గీతాంజలి. వాంగ్చుక్ పొటాషియం స్థాయి 2.9కి పడిపోయిందని ఆసుపత్రి తమకు చెప్పిందని, అయితే ప్రజలకు విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో ఆ వివరాలను వెల్లడించకుండా పొటాషియం స్థాయి తగ్గుతోందని మాత్రమే తెలిపారని విమర్శించారు.